ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. 147వ కీర్తన 10వ చరణము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి మనము ఇహలోకపరమైన విషయాలను బట్టి మానవులుగా సంతోషిస్తాం. అయితే ఇక్కడ ఏ రాజు సేన బలము చేత, ఏ వీరులు అధిక బలము చేత రక్షింపబడరు. రక్షించుటకు ఏ గుర్రము అక్కరకు రాదు. దాని విశేష బలము చేత మనుష్యులు తప్పింపబడరు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతుతో, నీవైతే కత్తె, ఈటెయు, బల్లెమును ధరించుకొని నా మీదకి వస్తున్నావు, నేనైతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా పేరిట వస్తున్నాను అని అంటాడు. ఈ లోకంలోనివి ఏవి మానవుణ్ణి రక్షించలేవు. దేవుని నామం పేరటే జయాన్ని పొందడం చూస్తాము. దేవుడు గుర్రముల బలమునందు ఆనందించడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు నేను ఆనందిస్తానని దేవుడు అంటున్నాడు. ఈ సృష్టి అంతా ఆయనకు లోబడుతుంది. కానీ తన పోలికలో నరుని సృజించాడు. తప్పిపోయి తిరుగుతున్న మానవులు ఎవరైతే ఉన్నారో, వారు మారు మనసు కలిగి జీవిస్తారో వారి యందు నేను ఆనందిస్తానంటున్నాడు. మానవుడు రక్షణార్థమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని గ్రహించి ఇహమందు మనసులో గర్వించక దేవుని నామాన్ని బట్టి గర్వించేవారు ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.